వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనకి ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్ఎల్ పిఆర్బి పోలీస్ కానిస్టేబుల్ కోసం అయితే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మనకి నూతన కూటమి ప్రభుత్వం అయితే ఏర్పాటైంది. అందులో భాగంగా మనకి ఏపీఎస్ఎల్ పిఆర్బికి సంబంధించి అయితే కావచ్చు, ఈ పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఈ ఏ శాఖ పరిధిలో ఉంటుందంటే మనకి హోమ్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో అయితే మనకు ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో నూతనంగా హోమ్ శాఖ మంత్రివర్యులు ఎవరంటే వంగలపూడి అనిత గారు. అయితే ఈ వంగలపూడి అనిత గారు మనకి హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి నెక్స్ట్ 100 డేస్లో ఒక యాక్షన్ ప్లాన్ కూడా ఆమె విలేకరుల ముందు అంటే మీడియా ముందైతే చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా ఒక 4 వాటిపైన అయితే టోటల్గా 4 విషయాలపైన అయితే ఫోకస్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఆ 4 విషయాల్లో మనకి ఏపీఎస్ఎల్ పిఆర్బి ఈ యొక్క పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఆ యొక్క క్లిప్పింగ్ని కూడా ఈ వీడియోకి సంబంధించి అయితే నేనైతే యాడ్ చేస్తాను, మీ అందరూ కూడా చూడొచ్చు. At the same time, police recruitment. Main E4 mean first ganja, next women protection, third is police welfare, and fourth is recruitment. Main agenda 4 agendas పెట్టుకున్నాం. ఇది కూడా మనందరికీ తెలిసిందే. ఏపీఎస్ఎల్ పిఆర్బి పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి 2022 నవంబర్ నెలలో అయితే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇంతవరకు ఆ కానిస్టేబుల్కి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే పూర్తి అవ్వలేదు, ప్రిలిమ్స్ మాత్రమే అయ్యింది. అయితే ఇంకా మనకి ఈ యొక్క ఈవెంట్స్ ఉన్నాయి, అలాగే మెయిన్స్ కూడా ఉంది. అయితే ఈవెంట్స్ కంటే ముందుగా మనకి దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు అయితే ఉంది. అయితే ఈ 100 డేస్లో ఏం చేస్తారు, కోర్టులో కేసు ఉందని అయితే చాలామంది చెప్తారు. కోర్టులో కేసు ఉన్నప్పటికి కూడా నెక్స్ట్ మనకి 30th జూలైలో అయితే హియరింగ్ అని అయితే చెప్పడం జరిగింది. సో ఆ హియరింగ్కి సంబంధించి ప్రభుత్వము దానికి సంబంధించి పర్ఫెక్ట్గా పోరాడి ఆ కేసు క్లియర్ అయ్యేటట్టు అయితే చేస్తుందని అయితే నాకు అనిపిస్తుంది. సో నెక్స్ట్ 100 డేస్లో మనకి ఈవెంట్స్ కూడా పెట్టే అవకాశం కూడా ఉందని అయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఆమె చెప్తున్న మాటల ప్రకారం ఇవన్నీ జరిగితే కనుక నెక్స్ట్ 100 డేస్లో మనకి జరుగుతాయి. ఎందుకంటే ఇంకో 1 మంత్లో అంటే ఈ రోజుకి చూసుకుంటే ఇంకా మనకు 1 మంత్ అయితే ఉంది. ఈ 1 మంత్లో కనుక ఆ యొక్క కేసు ఏదైతే ఉందో కేసు క్లియర్ అయ్యి తీర్పు వచ్చేస్తే ఈవెంట్స్ పెట్టేసుకోమంటే మాత్రం నెక్స్ట్ 100 డేస్లో ఈ రైనీ సీజన్ కంటే ముందుగానే మనకైతే పెట్టే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ 1 మంత్ నుంచి మనకి వర్షాలు విరివిగా పడతాయి. కానీ ఈవెంట్స్ పెట్టాలనుకుంటే వర్షాలు పడినా కూడా పెట్టవచ్చు టైం చూసుకొని, ఎందుకంటే వివిధ సందర్భాల్లో అలా పెట్టడం కూడా మనం చూసాము. లేదు వర్షాలు అవ్వగానే పెడదాము అంటే అక్టోబర్ నెలలో, సెప్టెంబర్ ఆ టైంలో మళ్ళీ మనం పెడదామని మనం అనుకున్నా కూడా ఇప్పుడే డేట్స్ ఇచ్చినా కూడా అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యి అందరూ కూడా మంచిగా ప్రిపేర్ అవుతారు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సికి సంబంధించి సానుకూలంగా అన్నీ కూడా ప్రారంభిస్తున్నారు. షెడ్యూల్ ఇవ్వడం అయితే కావచ్చు, దానికి సంబంధించి పోస్టులన్నీ, రిక్రూట్మెంటు, అలాగే జూలై 1వ తేదీ దానికి సంబంధించి నోటిఫికేషన్, విధి విధానాలు మొత్తం రిలీజ్ అవుతాయని కూడా చెప్పడం జరిగింది. కానీ ఎటికి చూసుకున్నా కూడా మనకి ఏపీఎస్ఎల్ పిఆర్బి అభ్యర్థులు అయితే మాత్రం తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇంకా పోస్టులు కూడా ఇంకా పెంచాల్సి ఉంది, మరొక నోటిఫికేషన్ కూడా రావాల్సి ఉంది. ఈ నోటిఫికేషన్ వేగంగా క్లియర్ అయితే మాత్రం అందరూ కూడా చాలా హ్యాపీగా ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి కష్టపడుతున్నారు, సిద్ధంగా ఉన్నారు. అయితే వంగలపూడి అనిత ఈ యొక్క ఉమెన్ కానిస్టేబుల్కి సంబంధించి కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అలాగే గత 5 సంవత్సరాల్లో అసలు పోలీస్ రిక్రూట్మెంట్ ఒక కానిస్టేబుల్ పోస్ట్ కూడా వీళ్ళు భర్తీ చేయలేదని కూడా చెప్పడం జరిగింది. సో వీళ్ళైతే మాత్రం కొత్తగా వచ్చిన వీళ్ళైతే మాత్రం ఏపీఎస్ఎల్ పిఆర్బి నుంచి మరిన్ని పోలీసులు, అలాగే కానిస్టేబుల్, అలాగే ఎస్ఐలు, అలాగే హోంగార్డులు కూడా భర్తీ చేసే విధి విధానాలను అయితే వీళ్ళు రూపొందిస్తున్నట్టయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ 100 డేస్లో వాళ్ళ యొక్క యాక్షన్ ప్లాన్లో మనకు రిక్రూట్మెంట్ని కూడా చేర్చడం జరిగింది. కాబట్టి
ఈ రిక్రూట్మెంట్ వీలైనంత తొందరగా ప్రభుత్వం అయితే నిర్వహిస్తుంది. అందరూ సిద్ధంగా ఉండండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.